తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైనటువంటి జనగామ తన సత్తాన్ని నిరూపించుకుంది. తెలంగాణ ఉద్యమంలో తిరగబడ్డ జనగామ జిల్లాను కూడా పోరాడి సాధించుకున్నటువంటి జనగామ పోరు బిడ్డలకు, జనగామ ఉద్యమ బిడ్డలకు ఈ 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ ఉద్యమాభిమానందనలు తెలుపుతున్నాం. ఈరోజు మేమంతా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమ స్తూపాన్ని కట్టుకోవాలి, అతిపెద్ద ఉద్యమ స్తూపాన్ని, జనగామ ఉద్యమ స్తూపాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఉద్యమం అనేది తెలంగాణ ఉద్యమం తర్వాత ఉద్యమాలు రావు అనుకున్న సందర్భంలో, తెలంగాణ ఉద్యమమే అంతిమమైనటువంటి ఉద్యమం అవుతుందని అనుకున్న సందర్భంలో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో ఏదైనా ఒక ప్రాంతానికి అన్యాయం జరిగితే, ఏదైనా ఒక ప్రాంతాన్ని పట్టించుకోకపోతే తెలంగాణ బిడ్డలు తిరగబడతారని చెప్పి జనగామ జిల్లా ఉద్యమం తన చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించింది. జనగామ ఉద్యమ బిడ్డలు తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ కూడా, తెలంగాణ ఉద్యమకారులు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటారు, అన్యాయం జరిగితే కొట్లాడతారని నిరూపించుకొని తన జిల్లాను సాధించింది. ఆ సాధించుకున్న జిల్లాలో మళ్ళీ అభివృద్ధి కూడా పోరాటం మొదలుపెట్టింది. గుంతలు రోడ్లు ఉంటే అందరూ కూడా దీన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అది వీళ్ళకెవరికి అందరికీ తెలంగాణలో జనగామ ఒక ప్రశ్న, జనగామ ఒక చైతన్యం, జనగామ ఒక ఉద్యమం, జనగామ పోరు బిడ్డలకు నిలయం, జనగామ ఉద్యమ జిల్లా. అందుకోసం ఏదైనా ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడేటప్పుడు ఇక్కడ మరి ఇది పోరు బిడ్డల జిల్లా, నేను మాత్రం మీకు తప్పకుండా మెడికల్ కాలేజ్ ఇస్తా అన్నాడు. ఏమైంది మెడికల్ కాలేజ్? సంవత్సరం అయిపోయింది, ఇంకా స్థల సేకరణ జరగలేదు. మెడికల్ కాలేజ్ ఏమైంది? అయ్యా మెడికల్ కాలేజ్ పక్కకు పెట్టు, ఇక్కడ గుంతల రోడ్లు ఏమైనాయి? ఈ గుంతల రోడ్ల మీద మామూలు చచ్చిపోతున్నారు. అంటే అసమతుల్యమైన, ఇప్పుడు చూడండి, జిల్లాకు అటువైపు ఉన్నటువంటి బచ్చనపేట, అటువైపు ఉన్నటువంటి చెరువులన్నీ నిండుతాయి. జిల్లాకి ఇటువైపు ఉన్నటువంటి నాగారం, ఇటువైపు ఉన్నటువంటి చెరువులు ఏమి నిండాయి. అంటే అసమతుల్యంగా ఉన్నటువంటి సమతుల్యమైనటువంటి అభివృద్ధిని చేయజాలనప్పుడు రాబోయే ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఎన్నికలు వస్తున్నాయి, ఈ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్లో మీరు ఏం సమాధానం చెప్తారో మాకు తెలియదు. కానీ ఎవరు గెలిచినా పట్టభద్రుల ఇక్కడి నుంచి మాత్రం జనగామకు ఉద్యమ స్తూపాన్ని కడతాం. ఉద్యమ స్తూపాన్ని కట్టడానికి గురించి మీరు మాట్లాడటం నిలబడాలి. పట్టభద్రుల ఎన్నికల్లో ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ లక్ష్యంగా ఉద్యమ స్తూపాన్ని ఎక్కడ కడతారో, ఉద్యమాన్ని గుర్తించిన వాళ్ళు, ఉద్యమాన్ని తమ గుండెలు పెట్టుకున్న వాళ్ళు, ఉద్యమం ఉంది అని చెప్పిన వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఉద్యమంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ పట్టభద్రులు ఓటేస్తారు, కానీ ఇంకెవరికి ఓటేయరు. కాబట్టి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించుకోవాలనుకున్నప్పుడు జనగామ ఉద్యమ స్తూపాన్ని నిర్మించాలనుకుంటున్నాం. మళ్ళీ అందరూ నిలబడతాం. జోలె పట్టుకొనైనా కూడా ఉద్యమ స్తూపాన్ని ఖచ్చితంగా నిర్మించుకుంటాం. ఆ ఉద్యమ స్తూపం రాబో తరాలకి ఏం చెప్తుందంటే, ఉద్యమం ఇక్కడ జరిగింది, తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందట, అవును జరిగింది. తెలంగాణ మలిదశ పోరాటం బాగా జరిగిందట, అవును జరిగింది. తర్వాత తెలంగాణ జిల్లా కొరకు ఉద్యమం జరిగిందట, అవును జరిగింది అని చెప్పేటువంటి ఉద్యమ స్తూపాన్ని మేము ఖచ్చితంగా నిర్మించుకుంటాం. అదేవిధంగా నిర్మించుకోవడానికి అందరూ సహకరించాలి. ఈ సందర్భంగా మీరందరూ ఉద్యమ స్తూపం గురించి ఆలోచన చేయాలని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ఉద్యమకారులకు అందరికీ, ఇంకా ముఖ్యమైన విషయం, కేసులు ఎక్కడి పోలే, 4 ఏళ్ళైనా మేము కేసులలోనే ఉన్నాం, కేసులు నడుస్తూనే ఉన్నాయి. అయినా ఉద్యమ బిడ్డలు తమ ఉద్యమ పోరును ఈ యొక్క పిడికిల్ని పైకి బిగించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మేము ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, ఏ జైళ్ళు, ఏ ఉరికొయ్యలు మమ్మల్ని ఆపలేవు అనేటువంటి స్ఫూర్తి మాకుంది అని చెప్పుకుంటూ ఈ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన వారందరికీ కూడా మరి జనగామ పోరు బిడ్డలకు వ్యతిరేకంగా ఏమాత్రం చేసినా కూడా మరి దెబ్బతినాల్సి ఉంటుందని చెప్తూ, మీ రాజకీయాలు ఇక్కడ ఏమి పనికిరావు, మీ యొక్క రాజకీయ విన్యాసాలు ఏమి పనికిరావు, బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాత్రమే పనిచేయాలని చెబుతూ, ఇది మాత్రం పార్టీ నాయకులకు అందరికీ చెబుతూ, మరి ఈ విషయం జనగామ జిల్లా ఉద్యమకారులందరూ మళ్ళా తిరగబడితే ఉరుకుతారని చెబుతూ, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని, అభివృద్ధికి సంకేతంగా మేము పనిచేస్తామని, మా జనగామ పోరు బిడ్డలందరము ఏకమై మళ్ళొకసారి పోరుకు సిద్ధమైనవని చెబుతూ ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. హాయ్, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of